ఆలోచిద్దాం, ఆశీర్వదిద్దాం. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ప్రశ్నించే గొంతు తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిద్దాం. ఆ భూమి ఎవరిది? సుచిత్రలోని భూ వివాదంపై ఎమ్మెల్యే మల్లారెడ్డి, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ పరస్పర సవాళ్లు. నా వద్ద ఉన్న డాక్యుమెంట్లు ఫోర్జరీ అని నిరూపిస్తే రాజీనామా చేస్తా, లేదంటే లక్ష్మణ్ రాజీనామా చేస్తారని చెప్పేసి మాజీ మంత్రి మల్లారెడ్డి అంటా ఉన్నాడు. అయితే వారం గడువిస్తాం, ఏ సర్వే అయినా చేయించుకో, మా తప్పు ఉంటే క్షమాపణ చెప్పి వెళ్తామని చెప్పేసి అడ్లూరు లక్ష్మణ్ అంటా ఉన్నారు. వివాదాస్పద భూమిపై రెవెన్యూ శాఖ సర్వే చేస్తూ ఉంది. అయితే పోలీసుల సహకారంతో చేపట్టిన అధికారులు అంటే ఒక వార్త కనిపిస్తూ ఉంది. విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అయితే మొత్తం మీద ఇక్కడ అది సుచిత్రకు సంబంధించి హైదరాబాద్ అంటే వాళ్ళలో ఉన్నటువంటి సుచిత్రలో ఇక్కడ భూ వివాదం కొనసాగుతూ ఉంది. 100 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి భూమి. అయితే ఇది ఇక్కడ ధర్మపురి ఎమ్మెల్యే, తర్వాత ప్రభుత్వ విప్ అయినటువంటి అడ్లూరి లక్ష్మణ్, తర్వాత ఇక్కడ మాజీ మంత్రి మల్లారెడ్డికి మధ్య ఇప్పుడు జరుగుతూ ఉంది ఆ యుద్ధం అంతా కూడా. అయితే నాకు మొత్తం కూడా ఇది ఒరిజినల్ డాక్యుమెంట్లు ఉన్నాయి, అన్నీ కూడా కరెక్టే ఉన్నాయి. అందుకని ఒకవేళ నేను నా ఒరిజినల్ కాకపోతే నేను నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని చెప్పేసి మాజీ మంత్రి మల్లారెడ్డి అంటుండు. లేదు ఒకవేళ నిజంగా నీ మంచియే అయితే తర్వాత అట్లనే ఉంటే నువ్వెందుకు సర్వే ఒప్పుకుంటలేవు, కాబట్టి నీ అంతా కూడా తప్పు, 100% దీనిపైన ముఖ్యమంత్రి దగ్గర మాట్లాడదామని చెప్పేసి ఇక్కడ ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్పు అడ్లూరి లక్ష్మణ్ అంటా ఉన్నాడు. మొత్తం మీద చాలా ఆరోపణలు ఉన్నాయి మాజీ మంత్రి మల్లారెడ్డి పైన. అంటే గతంలో ఇక్కడ మేడ్చల్ నియోజకవర్గంలో చాలా చోట్ల చాలా దగ్గరలో కూడా ఇది భూ కబ్జాలు పెట్టినటువంటి ఆరోపణలు మాత్రం ఎదుర్కొంటా ఉన్నాడు. అయితే ఈ నేపథ్యంలో ప్రభుత్వం పడిపోయిన తర్వాత ఇప్పుడు మాజీ మంత్రి మల్లారెడ్డి పైన, తర్వాత ఆయన అల్లుడు ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి పైన కేసు నమోదైంది. అయితే ఇక్కడ పోలీస్ స్టేషన్కి పిలిచిండ్రు. అయితే అధికారంలో ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్టుగా ఇట్లా భూదందాలు కొనసాగినాయి, ఎట్టి పరిస్థితులు ఇప్పుడు జరగడానికి వీల్లేదని చెప్పేసి ఇక్కడ అడ్లూరు లక్ష్మణ్ అంటా ఉన్నారు. ఆలోచిద్దాం, ఆశీర్వదిద్దాం. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ప్రశ్నించే గొంతు తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిద్దాం.